viewers, welcome back. I'm Saujanya, advocate from Hyderabad. ఈ వీడియోలో మనం కెపాసిటీ ఆఫ్ పార్టీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872 లోని టాపిక్ చాప్టర్ 3 లో కెపాసిటీ ఆఫ్ పార్టీస్. ఓకే, నెక్స్ట్ incapacity arises out of unsoundness of mind. Okay, so a contract entered by unsound mind is void. Okay, సో ముందు చెప్పాను కదా నేను, ఎప్పుడైతే అన్సౌండ్ మైండ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే వాళ్ళు ఇన్కాంపిటెంట్ పర్సన్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో సౌండ్నెస్ ఆఫ్ మైండ్ డిపెండ్స్ ఆన్ టూ ఫ్యాక్ట్స్. ఓకే, సో టూ ఫ్యాక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈజ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ద టర్మ్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్లోని టర్మ్స్ని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. హిస్ ఎబిలిటీ టు ఫార్మ్ ఏ రేషనల్ జడ్జ్మెంట్ అపాన్ హిస్ ఇంట్రెస్ట్. తను ఒక జడ్జ్మెంట్కి రావాలి, తనకి ఆ కాంట్రాక్ట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తను డిసైడ్ అవ్వాలి. సో అది కెపాసిటీ. ఇది నేను ఆల్రెడీ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇన్కేపబుల్ ఆఫ్ బోత్. ఓకే, ఎప్పుడైతే ఒక పర్సన్ ఈ రెండులో ఇన్కేపబుల్ ఉంటే, అంటే తను ఏదైతే టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ని అర్థం చేసుకోలేకపోతే, ఒక డిసిషన్కి రాలేకపోతే, అప్పుడు ఆ పర్సన్ అన్సౌండ్ మైండ్ పర్సన్. ఓకే, సో ఎవరు అన్సౌండ్ మైండ్ పర్సన్ అంటే ఈడియట్స్, లునటిక్స్, డ్రంకర్డ్స్. ఓకే, సో ఈడియట్స్ వచ్చేసి ఇడియాసీ, లునటిక్స్ అంటే ఆర్ ఇన్సేన్ పర్సన్స్ అని కూడా అంటారు, డ్రంకర్డ్స్ ఆర్ ఇంటాక్సికేటెడ్ పర్సన్స్. ఓకే, సో వీళ్ళందరూ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ పర్సన్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, incapacity arising out of mental deficiency. A minor suffers from mental deficiency. ఓకే, మైనర్ అంటే ఎవరు? బిలో 18 years లోపు పిల్లలు. సో వాళ్ళు మెంటల్ డెఫిషియన్సీ కేటగిరీలో వస్తారు, ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండదు కదా. అందుకని మైనర్స్తో అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే అది అబ్సల్యూట్లీ వాయిడ్ అవుతుంది. ఓకే, సో సేమ్ మనకి మొహరి బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసులో కూడా క్లియర్గా చెప్పారు. ఈ కేసులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది చూడండి. మైనర్ తను మేజర్ అని చెప్పేసి తను ఒక ప్రాపర్టీని మార్టిగేజ్ చేస్తారు మనీ లెండర్కి. ఓకే, సో తను మార్టిగేజ్ చేసి మళ్ళీ ఏం పెడతారంటే, మార్టిగేజ్ చేసిన టైంలో నేను మైనర్ని కాబట్టి ఆ మార్టిగేజ్ అనేది వాయిడ్ అని ఇనాపరేటివ్, దాన్ని క్యాన్సిల్ చేయమని కోర్ట్ని రిక్వెస్ట్ చేస్తారు. కోర్ట్ ఏమంటుందంటే అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఈజ్ వాయిడ్, అబ్సల్యూట్లీ వాయిడ్. అది వాయిడ్ యాబ్ ఇనిషియో కదా. వాయిడ్ యాబ్ ఇనిషియో అంటే ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అది వాయిడ్ కాబట్టి మీరు మైనర్ని అమౌంట్ రీపే చేయమని అడగడానికి లేదు అని చెప్పి కోర్ట్ అంటుంది. ఓకే, సో మైనర్తో అగ్రిమెంట్ అనేది స్టార్టింగ్ నుంచే వాయిడ్ కాబట్టి మైనర్గా ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్ని నేను మేజర్ అయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తా అంటే అవుతుందా? అవ్వదు. ఓకే, కానీ ఇక్కడ మైనర్గా ఉన్నప్పుడు కొంత బెనిఫిట్స్ని తీసుకొని మళ్ళీ మేజర్గా అయినప్పుడు కొంత బెనిఫిట్స్ని తీసుకుంటే అయితే ప్రామిస్ మేజర్గా అయినా పేమెంట్ చేస్తానని, సో అలాంటి కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ అవుతుంది. మైనర్ ప్రామిసర్ కాలేరు. ఓకే, అండ్ మైనర్ ప్రాపర్టీని సేల్ ఆర్ మార్టిగేజ్ చేయలేరు, కానీ మైనర్ యొక్క ఫేవర్లో సేల్ ఆర్ మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఓకే, కేసులో రాఘవచారి వర్సెస్ శ్రీనివాస్. ఇన్ దిస్ కేస్ ఇట్ వాస్ హెల్డ్ దట్ మార్టిగేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ మైనర్ ఈజ్ వ్యాలిడ్ అండ్ హీ కుడ్ ఎన్ఫోర్స్ ఇట్. మైనర్ అలా చీట్ చేసి ఫ్రాడ్ ప్రాక్టీస్ చేసి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కోర్టు ఏమంటుందంటే ఆ ప్రాపర్టీని రిటర్న్ ఇచ్చేయమని చెప్తుంది మైనర్కి. లా ఎప్పుడు కూడా మైనర్స్ ఒక రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంతేగాని వీళ్ళు లా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళని చీట్ చేయడానికి వాళ్ళకి ఇలాంటి లిబర్టీ లేదు. ఓకే, మైనర్ అండ్ ఇన్సాల్వెన్సీ. ఏ మైనర్ కెనాట్ బీ అడ్జుడికేటెడ్ ఇన్సాల్వెంట్. Minor and negotiable instruments. A minor can draw, make, endorse and deliver negotiable instruments so as to bind all parties except himself. సో మైనర్తో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కదా, అందుకని మైనరు పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్గా ఉండలేరు, కానీ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒక బెనిఫిట్స్కి మాత్రం మైనర్ని పెట్టాలి అని అనుకుంటే విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ పెట్టవచ్చు. ఓకే, మైనర్ అండ్ నెసెసరీస్. లైఫ్ నీడ్స్ కానీ ఫుడ్, క్లోత్, షెల్టర్, ఎడ్యుకేషన్ అలాంటి కొన్ని బేసిక్ నీడ్స్ వేరే వాళ్ళు మైనర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఎవరైనా మైనర్స్కి అలాంటి బెనిఫిట్స్ ఇస్తే సో వాళ్ళు ఆ మైనర్ ఒక ప్రాపర్టీలో నుంచి ఏదైతే ఎక్స్పెన్సెస్ వాళ్ళు పెట్టారో అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ మైనర్ పేరు పైన లేదనుకోండి, అంటే రెమెడీ లేదు. పర్సన్ ఒక కండిషన్ అండ్ స్టేటస్ లైఫ్లో ఏముంది, సో తనకి ఎప్పుడైతే గూడ్స్ మనం డెలివరీ చేసామో ఆ టైంలో ఎలాంటి నెసెసరీస్ కావాలో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక మైనర్కి ఒక హౌస్ ఇచ్చేసి అది ఉండడం కోసం తను అక్కడే చదువుకోవడానికి ఒక రెంట్ హౌస్ ఇచ్చారనుకోండి, అది కూడా ఒక నెసెసరీ అవుతుంది.